మా నాయకులు మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారిని బియ్యం దొంగ అని లంచాల కోరని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు. అంబటి రాంబాబు గారు అనే వ్యక్తికి నాదెళ్ల మనోహర్ గారి గురించి మాట్లాడే అర్హత కానీ ఆయన విమర్శించే నైతిక అర్హత కానీ లేదు. సత్తెనపల్లిలో ఒక పారిశుద్ధ్య కార్మికురాలు బీసీ మహిళ వాళ్ళ అబ్బాయి ప్రమాదవశాత్తు చనిపోతే దానికి సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే 5 లక్షల రూపాయలు, దాంట్లో 2.5 లక్షలు లంచమైనటువంటి నీచ సంస్కృతి కలిగినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గారు. అందుకే మా పవన్ కళ్యాణ్ గారు అన్నారు, సవాళ్ళ మీద పేలాలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గారు అని. నువ్వు అలాంటి వ్యక్తివి, మనిషి చనిపోయి వాళ్ళ పాత్రలో వాళ్ళు ఉంటే భోగాలకు వచ్చేటువంటి 5 లక్షల్లో 2,50,000 రూపాయలు లంచమడిగినటువంటి వ్యక్తివి నువ్వు ఈ రోజున నీతి నిజాయితీకి నిలువెత్తు రూపంగా విశ్వాసానికి నమ్మకానికి ప్రతీకంగా ఉన్నటువంటి నాదెళ్ల మనోహర్ గారిని విమర్శించడం అంటే అది ఆకాశం మీద ఉమ్మేదం లాంటిది. నాదెళ్ల మనోహర్ అనే వ్యక్తి మాజీ ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్గా చేశారు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని, ఆయన యొక్క నాయకత్వాన్ని, ఆయన యొక్క సిద్ధాంతాలని, ఆయన యొక్క ఆశయాలను నమ్మి తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా ఆలోచించకుండా ఆయన వెంట నడిచిన వ్యక్తి నాదెళ్ల మనోహర్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఏమి చెబితే అది ఒక సైనికుల్లాగా, ఒక కార్యకర్తలాగా శ్రమించి ఈ రోజున జనసేన పార్టీ బలోపేతంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి నాదెళ్ల మనోహర్ గారు. నమ్మకానికి, విశ్వాసానికి, నీతి నిజాయితీకి నిలువెత్తు రూపం నాదెళ్ల మనోహర్ గారు. మరి నువ్వు ఒక ఫ్యాక్షనిస్ట్ని నాయకుడిగా ఎన్నుకున్నావు. అతని విసిరేసేటువంటి అవినీతి మెతుకులు ఏరుకుంటా బతుకుతూ ఉన్నావు. నీ జీవిత చరిత్ర ఏంది? నీ రాజకీయ చరిత్ర ఏంది? రేపల్లిలో తంతే వచ్చి సత్తెనపల్లిలో పడ్డావు. సత్తెనపల్లిలో ఏమన్నావు? గాజు గ్లాస్ చూస్తుంటే నా గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టు ఉంది, ఈ ఒక్కసారికి నన్ను గెలిపించని చెప్పి నీ సామాజిక వర్గాన్ని వేడుకుంటే నేను అక్కడ గెలిపించారు. కానీ నువ్వు నమ్ముకున్న నీ ఫ్యాక్షనిస్ట్ నాయకుడి కోసం నీ సొంత కులాన్ని కూడా తాకడి పెట్టావు. నీకున్నటువంటి దురలవాట్లని, నీ తిరుగుబోతుల్ని, నీ తాగుబోతులన్నింటినీ కూడా కులానికి అంటగట్టి కుల ద్రోహిగా మారావు. నీ కులమైనటువంటి కాపు కులం యొక్క ఆత్మాభాన్ని దెబ్బతీసావు. నీకున్న దురలవాట్లని కులానికి అంటగడతావు. నువ్వు ఇలాగా కుల ద్రోహిగా మిగిలిపోయావు. అలాంటి వాడివి నాదెళ్ల మనోహర్ గారిని విమర్శిస్తావా? రాష్ట్రంలో పేదల బియ్యం దోచుకున్నటువంటి దొంగలు మీరు. మీ రేషన్ మాఫియా కింగ్ అయినటువంటి దూరంపూడి చంద్రశేఖర్ గారిని అడుగు, ఎంత ఇచ్చారో అడుగు, ఎన్ని కోట్లు ఇచ్చాడో నాదెళ్ల మనోహర్ గారికి అడుగు. ఇంకొక బియ్యం మాఫియా ఉన్నాడు రంగరాజు గారు, ఆయన అడగండి నాదెళ్ల మనోహర్ గారికి ఎంత లంచం ఇచ్చారని. మీకు వణిగిపోతా ఉన్నారు. మీ యొక్క అక్రమ సంపాదనని ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో పవన్ కళ్యాణ్ గారు ఈ దేశం మీద ఉక్కుపాదం మోపారో అప్పుడు మీకు రావాల్సినటువంటి అవినీతి డబ్బంతా కూడా ఆగిపోయేసరికి, మీకు పూసాలు కదిలిపోయేసరికి మీకు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు బియ్యం దొంగలు. 5 సంవత్సరాల పాటు కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు పేదల బియ్యాన్ని పందికొక్కులు అమ్మేశారు మీరు. ఈ రోజున నాదెళ్ల మనోహర్ గారు ఎప్పుడైతే పౌర సరఫరా శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారో ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అదే మాటలు తీసుకొని ఎక్కడైతే రేషన్ మాఫియా ఉందో అక్కడ పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేశారు. అర్ధరాత్రి పూట ఆ రేషన్ మాఫియానికి అడ్డంగా నిలబడి వాడిని పట్టుకొని ప్రభుత్వానికి సరెండర్ చేసిన వ్యక్తి నాదెళ్ల మనోహర్ గారు. అలాంటి వ్యక్తిని విమర్శించడానికి మీకు అర్హత ఉందా? పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీకి పునాదులు కదిలిపోతా ఉన్నాయి.